మొదటిగా వంశవృక్షం. యూదా రాజ్యమునకు యెహోరాము 5వ రాజు కాగా ఇశ్రాయేలు ప్రజలకు 9వ రాజు. యూదా రాజైన యెహోషాపాతు కుమారుడు యెహోరాము. అలాగే 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనంలో అదే నామం గలవాడు ఇశ్రాయేలు రాజైన ఆహాబు. ఇశ్రాయేలు రాజైన ఆహాబు 2వ కుమారుడు యెహోరాము. ఆహాబు రాజుకి 2 యెహోరాములున్నారు. వీరిలో ఒకరు కుమారుడు కాగా మరొకరు అల్లుడు. వీరిద్దరూ బావబామార్దులు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనంలో మరొక యెహోరామును చూడగలం. ఎలియాజరు సంతతివాడగు ఏషయ కుమారుడు యెహోరాము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో రాజైన యెహోషాపాతు కాలంలో యెహోరాము యాజకుడుగా చూడగలం. యాజక పరిచర్యను బట్టి ఎలియాజరు సంతతిలోని యెహోరాము యాజకులైన యెహోరాము ఇద్దరు ఒకటేనని అనిపిస్తుంది. ఈ రీతిగా 3 యెహోరాములను చూశాము. ఇశ్రాయేలు రాజైన యెహోరాముతో 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం 71 మంది సహోదరులున్నారు. ప్రథముడు అహజ్యా. ఆ తర్వాత 70 మందిని చూడగలం. అయితే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం అహజ్యా యెహోరాము తల్లిదండ్రులు ఆహాబు, యెజబేలు. వీరి వంశంలోని 70 మంది కుమారులను 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ప్రత్యేకంగా చూడగలం. ఇశ్రాయేలు రాజైన యెహోరాముతో 4 తరాల పరిపాలన ముగుస్తుంది. రెండవది విగ్రహారాధనలో 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలను గమనించినప్పుడు యెహోరాము ఒక ప్రత్యేకతను చూడగలం. తమ పితరుల కాలం నుండి విగ్రహావిష్కరణ పెచ్చరిల్లినది. ముఖ్యంగా ఓమ్రి సోమ్రెనులో బయలుదేవత స్తంభమును నిలిపినాడు. అయితే యెహోరాము మాత్రం అక్కడి నుండి బయలుదేవత స్తంభం తీయించాడు. ఓమ్రి పద్ధతిని మాన్పించాడు, కానీ మెట్టుకు మరోబాము చేసిన పాపంను మాత్రం విడువక అనుసరిస్తూనే వచ్చాడు. పాపపు క్రియలను పూర్తిగా విసర్జించలేదు. యాకోబు 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. దీనిని బట్టి యెహోరాము ఎంతటి అపరాధో అర్థమవుచున్నది. కుళ్ళిపోయిన అంజూరంలాగా ఈ రాజు హృదయం కుళ్ళిపోయింది. మూడవది పరిపాలనా యుద్ధం. తన తాతగారైన ఓమ్రి కట్టిన సోమ్రేనులో 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం యెహోరాము ఇశ్రాయేలీలకు రాజు 12 ఏళ్లు పరిపాలించాడు. వీరి తాతగారైన ఓమ్రి కూడా 12 ఏళ్లు పరిపాలించడం గమనార్హం. కానీ పరిపాలనలో అంత సమర్థుడేమీ కాదు. ఇతని తండ్రి కాలంలో మోయాబీలు పన్ను చెల్లించేవారు, కానీ ఇతని కాలంలో మోయాబీలు తిరగబడ్డారు. యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలీల రాజైన ఆహాబుల స్నేహం వలన వివాహ బంధం ఏర్పడింది. కానీ ఇద్దరు దుర్మార్గులే. వీరి స్నేహం ద్వారా సిరియాతో తలపడి ఓడిపోయారు. ఈ సంగతి ఎరిగి కూడా యూదాతో కలిసి మోయాబీల మీదికి తిరగబడ్డారు. అయితే వీరి ఎత్తుగడను దేవుడు నిర్వీర్యం చేశాడు. తద్వారా 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలు రాజును, యూదా రాజును, ఏదోము రాజును దైవజనుడైన యెహోషువ తన యోధులతో యెరికో చుట్టూ 7 మార్లు తిరిగి బూరలు ఊది విజయం పొందినట్లు వీరు కూడా ప్రయత్నించగా ఉన్న నీళ్లు కూడా ఎండిపోయినాయి. కనుక పశువులకు కూడా నీళ్లు లేక అలమటించాయి. గతంలో దైవజనుడైన ఏలియా చెప్పినట్లు ఆహాబు చెయ్యగా విజయం పొందినాడు, తిరస్కరించగా అపజయం పొందినాడు. ఇట్టి స్థితిలో 3 రాజులు ఏలియాను ఆశ్రయింపగా దైవజనుడి ద్వారా తగిన సలహాలు పొంది మోయాబు మీద విజయం సాధించినారు. ఈ యుద్ధంలో వీరి ఎదుట మోయాబు రాజు మేషే తట్టుకోలేక 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహనబలి అర్పించాడు. భూమి మీద ఉండే ప్రతి మనిషి దేవుని ఆజ్ఞలకు విధేయులు కావాలి. ఇశ్రాయేలు రాజైన యెహోరాము దేవుని ప్రేమను గురించి హత్తుకొని ఉంటే ఎంతో మేలు జరిగేది. యిర్మీయా 10వ అధ్యాయం 10వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గలవాడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపంను సహించలేవు. ఇట్టి దేవుని ద్వారా రాజైన యెహోరాము మేలు పొంది ఆ మీదట తిరస్కరించాడు. మనం 4వది చూసినట్లయితే స్నేహం. యూదా రాజైన యెహోరాము ఇశ్రాయేలు అల్లుడు. అలాగే ఇతని కుమారుడైన అహజ్యా కూడా ఇశ్రాయేలు ఇంటి వారికి అల్లుడయ్యాడు. వీరి స్నేహబంధం కాబోలు ఆహాబు తన కుమారుడికి అల్లుడి పేరు నామకరణం చేసి ఉండవచ్చు. దీనిని బట్టి చూస్తే వీరి మధ్య ఎంత అనుబంధం ఏర్పడిందో. ఈ స్నేహం అచ్చం యెహోషాపాతు, ఆహాబు యెహోరాము కాలం నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ఇది ఆధ్యాత్మిక పురోగతి కాదు గాని తిరోగతి. దీనిని ఎరిగి కూడా యెహోరాము అహజ్యతో స్నేహం చేయటం ఎంతో అవివేకం. దేవుని బిడ్డలు ఎవరితో స్నేహం చేయాలి? పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో ఇలా చెప్పబడింది, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. కానీ ఈ ఇశ్రాయేలు రాజు దేవుని ప్రేమించక దేవుని స్థానమును అహజ్యకిచ్చాడు. ఇది ఆహాబు వంశంలోని ప్రేమ. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఈ యెహోరాము దేవుని సంకల్పంలో లేడు గాని అచ్చం తన తండ్రి పద్ధతిలోనే నడుస్తున్నాడు. బాల్యం నుండి తండ్రి దగ్గర మంచి తర్ఫీదు పొందినాడు కనుక పెద్దయిన తర్వాత కూడా దాని నుండి తొలగలేక పోతున్నాడు. 5వది మరణం. గతంలో యెహోషాపాతు ఆహాబు రామోత్గిలాదు మీదికి వెళ్ళి విల్లు చేత సంధింపబడి ఆహాబు మరణించాడు. ఈ సంగతి ఎరిగి కూడా యెహోరాము యూదారాజైన అహజ్యతో కలిసి సిరియా రాజైన హజయేలుతో రామోత్గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళడం అవివేకం. తద్వారా గాయపరచబడి మంచం పట్టాడు. 2వ రాజగ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం, 24వ వచనం, 25వ వచనంలో దేవుడు యెహోరాముకి ప్రతిఫలాన్ని యేహూ ద్వారా నిర్ణయించాడు. ఇక యెహోరాము పాపం పండింది, నూకలు చెల్లాయి. అహజ్యకి కూడా నూకలు చెల్లాయి. దేవుని మీద తిరుగుబాటు చేసిన వీరు యేహూ ద్వారా గురి కావలసినది ఎరిగి తప్పించుకునే మార్గాలు వెతుకుతున్నారు. మరణం గురించి కీర్తనల గ్రంథం 68:20లో దావీదు ఇలా అన్నాడు, మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఇప్పటికైనా వీరు దేవుని ఆశ్రయించి తమ పాపాలను కొరకు పశ్చాత్తాపపడటం లేదు గాని మరణం నుండి తప్పించబడటకు వంకరి టింకరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్టి స్థితిలో యెహూ తన బలం కొద్దీ విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణం అతని గుండెలోనికి దూసుకుపోయి అక్కడికక్కడే రథం మీద ఒరిగాడు. ఆ పిదప అతని శవాన్ని తన తల్లిదండ్రులకు చేసినట్లే నాబోతు భూభాగం మీద పడేశారు. గనుక ఇంతటితో వీరి 4 తరాల పరిపాలన ముగిసింది. యెహోరాముతో పాటు అహజ్యాను కూడా యేహూ హతమార్చాడు. గుడ్డివాడు కలిసి గుంటలో పడినట్లు వీరి స్నేహం చివరికి పాతాళమునకు చేర్చింది. గలతీ 6:7లో అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. కోతకాలం నాటి మంచి ప్రతిఫలం కొరకు ఎదురుచూచు మనుషులు ధన్యులు. యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరందరూ రక్షింపబడుదురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.